హలో, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ నా శుభాభివందనములు. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక చిన్న స్టోరీ చూద్దాం. ఒక తల్లి కొడుకు ఉండేవారు. ఆ తల్లికి భర్త లేడు, ఒక కుమారుడే. ఇంకా తనకి ఆ కుమారుడు తప్ప ఇంకెవరూ లేరు. ఆ కుమారుని ఎంతో ప్రేమగా పెంచేది. తల్లి దేవుని నామాన్ని ఎరిగినటువంటి స్త్రీ. ఆ బిడ్డకి చాలా ప్రార్థన చేసేది. తల్లి చాలా ప్రార్థన చేసుకునేది. బిడ్డని చిన్నప్పటి నుంచి ప్రార్థన కంచెతో పెంచింది. అలాగే ఆ బిడ్డ స్కూల్కి వెళ్తున్నా, ఆడుకోవడానికి రోడ్డుకు వెళ్తున్నా, ఫ్రెండ్స్తో బయటికి వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా సరే ముందు తల్లికి చెప్పేవాడు. తల్లి ముందు మోకరించి ప్రార్థన చేసి ఆ బిడ్డని బయటికి పంపించేది. తన చుట్టూ ప్రార్థన కంచె వేయకుండా మాత్రం ఎప్పుడు ఆ బిడ్డను బయటికి పంపించేది కాదండి. అలాగే ఆ బిడ్డ కూడా తల్లికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళేవాడు కాదు. దేవుని నామం అంటే ఆ బిడ్డకు కూడా చాలా ఇష్టం. తన తల్లి పెంచిన భయభక్తులతో చాలా ఆనందంగా ఇద్దరు సంతోషంగా ఉండేవాళ్ళు. తల్లి చిన్న చిన్న పనులు చేస్తూ బిడ్డని ఎంతో జాగ్రత్తగా ఆనందంగా వాడికి కావలసినన్ని సమకూరుస్తూ జాగ్రత్తగా పెంచుకుంటుందండి. దేవుని నామాన్ని బట్టి వాళ్ళిద్దరూ మందిరానికి వెళ్ళేవాళ్ళు, ప్రార్థన చేసుకునేవాళ్ళు. ఇవన్నీ బాగానే ఉండేది. అయితే ఆ బిడ్డ చదువుకుంటూ చదువులో కూడా దేవుడు తనని ఎంతగానో దీవించాడు. ఆ తల్లి కష్టాన్ని చూసిన దేవుడు ఆ తల్లికి ఆ బిడ్డకి ఎటువంటి కష్టం రాకుండా జాగ్రత్తగా పోషించేవాడండి. అలాగే ఆ బిడ్డ పెద్దవాడయ్యి ఆ తల్లి చెప్పినట్టే వాక్యానుసారంగా బ్రతుకుతూ ఉండేవాడు. బైబిల్ని చదువుతూ తల్లికి ఒక పేరు తెచ్చే కుమారుడిగా చదువులో అన్నిట్లో ఫస్ట్ వస్తూ చాలా మంచి పేరు తెచ్చుకుంటూ తల్లి గౌరవాన్ని పెంచుతూ పెరుగుతూ ఉండేవాడు. బిడ్డ చదువు అయిపోయింది. తల్లి ఇంకా బిడ్డ చదువు అయిపోయిన పెద్దవాడైనా కానీ ఎక్కడికి వెళుతున్నా ప్రార్థన ధూపం వేయకుండా పంపించేది కాదండి. ప్రార్థన కంచె వేసి ఆ బిడ్డకి, తండ్రి నీ దేవదూతల కాపుదల నా బిడ్డ చుట్టూ ఉంచయ్యా, నువ్వు నా బిడ్డతో పాటు నువ్వు కూడా వెళ్ళయ్యా అని ప్రార్థన చేస్తూ పంపించేది. ఇంకా ఆ బిడ్డ ఒకరోజు ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాడు. ఎంతో సంతోషంగా ఆనందంతో గెంతులు వేస్తూ వచ్చి అమ్మా అమ్మా అని పిలిచి, అమ్మ నాకు ఉద్యోగం వచ్చింది అని చెప్పాడు. వెంటనే తల్లి మోకరించి ప్రార్థన చేసుకుందండి. దేవునికి నామానికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేసింది. ఈలోపు బిడ్డను అడిగింది, ఏం ఉద్యోగం వచ్చింది నాయన అంటే, బిడ్డ అమ్మ నాకు ఆర్మీలో సైనికుడిగా దేశ రక్షణను చూసే భాగ్యం వచ్చిందమ్మా, దేశాన్ని కాపాడే అదృష్టం వచ్చిందమ్మా, మనం నమ్ముకున్న దేవుడే మనకి ఉద్యోగాన్ని ఇచ్చాడమ్మా, ఈరోజు ఎంతోమంది సుఖంగా ఉండడానికి నేను కారకుని అవ్వబోతున్నానమ్మా అని తల్లికి చెప్పాడు. తల్లి కూడా ప్రార్థన చేసుకుంటూ, ఆర్మీలో ఉద్యోగం అంటే ఎవరైనా వద్దు, నువ్వు వెళ్ళొద్దు, అక్కడికి నువ్వు వెళ్ళొద్దు అంటారు. కానీ ఆ తల్లి అలా అనలేదు. దేవునికే కృతజ్ఞతాస్తుతులు చెప్పి, ఈ ఉద్యోగంలోకి రావడానికి దేవుడి చిత్తం అయ్యా, మన ఇష్టం కాదు దేవుడి చిత్తం అని చెప్పి ఆ బిడ్డని ప్రార్థనలో ఉంచింది. తర్వాత బిడ్డ ఆర్మీకి వెళ్ళే టైం వచ్చింది. తను చెప్పి, అమ్మ నేను ఇంకా వెళ్ళాలి, రేపటి నుంచి ఉద్యోగానికి వెళ్ళాలి అని చెప్పాడు. తల్లి వెంటనే మోకరించి ప్రార్థన చేసి, అయ్యా నా బిడ్డ వెళుతున్నాడు, వాడికి అక్కడికి వెళ్ళడానికి అది నీ చిత్తం కదా ప్రభా, తనతో పాటు నీ దేవదూతలు కాపుదల నువ్వు దయచేయండి ప్రభా, మనుషులు అయితే మధ్యలో వదిలేస్తాను కానీ ప్రభా, నువ్వు వదిలేసే దేవుడు కాదు కదా నాయన తండ్రి యేసయ్య, నా బిడ్డకి నీ కంచె నీ కాపుదల నా బిడ్డకి దయచేయమని తల్లి ఎంతగానో ప్రార్థన చేసుకొని ఆ బిడ్డకి ప్రార్థన కంచె కాపుదల దయచేసి ఆ బిడ్డని ఆనందంతో పంపించిన తర్వాత తల్లి అలాగే రోజు ప్రార్థన చేసుకుంటుంది. బిడ్డ కోసం దూర ప్రాంతంలో ఉన్న తన బిడ్డ కోసం రోజు ప్రార్థన చేస్తుంది. ఈలోపు తల్లికి ఒకరోజు టెలిగ్రామ్ వచ్చింది బిడ్డ నుంచి. ఆ టెలిగ్రామ్ ఏంటని విప్పి చూస్తే, అమ్మ యుద్ధం జరిగింది, యుద్ధంలో నీ కుమారుడు చనిపోయాడమ్మా, నీ కుమారుడు పాటు వేలాది మంది సైనికులు చనిపోయారు అని ఆ టెలిగ్రామ్లో ఉంది. అలాంటి టెలిగ్రామ్
మనకి వస్తే కాళ్ళు చేతులు ఆడవు, కానీ ఆ తల్లి ఎంతో ప్రశాంతంగా ఉంది, ఎంతో నిమ్మలంగా ఉంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏంటి కొడుకు చనిపోయాడని ఉత్తరం వస్తే దీనికేంటి పిచ్చెక్కిందా ఏంటి, కొడుకు చనిపోయాడన్న ఆలోచనలో తనకి పిచ్చెక్కింది, తను ఏం చేస్తుందో తనకి తెలియట్లేదు అని ఎన్నో మాటలన్నారు. కానీ ఆ తల్లి గదిలోకి వెళ్ళి తలుపేసుకొని కన్నీటితో ప్రార్థిస్తుంది. అయ్యా, నా బిడ్డ అక్కడికి వెళ్ళడానికి అది నీ చిత్తం ప్రభా. వీళ్ళందరూ నా బిడ్డ చనిపోయిందని చెప్తున్నారు, కానీ నా బిడ్డనైనా మనుషులను తీసుకొని వెళ్ళలేదు ప్రభా. రాజుల ధైర్యంతో, సేనాధిపతుల ధైర్యంతో వెళ్ళలేదు ప్రభా. నువ్వు తనతో ఉన్నావన్న ధైర్యంతో నేను పంపించాను. నా బిడ్డ కూడా నువ్వు తన పక్కన ఉన్నావన్న ధైర్యంతో వెళ్ళాడు. తను చావటం నీ చిత్తమైతే నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థన చేసుకుంటుందండి. ఇంకా తన బిడ్డ దగ్గరికి వెళ్ళాల్సిన టైం వచ్చింది. వాళ్ళందరూ అక్కడికి రమ్మని టెలిగ్రామ్ పంపించారు. ఈలోపు తల్లి రెడీ అయ్యి ఇంకా బిడ్డ దగ్గరికి వెళ్ళడానికి వెళ్ళిన తర్వాత అక్కడ హాస్పిటల్లో ఎన్నో శవాలు, గుంపులుగా, గుట్టలుగా పడి ఉన్న శవాలకి అక్కడికి వచ్చిన వాళ్ళ బంధువులందరూ రోదిస్తూ, ఏడుస్తూ, కన్నీటి శోకంలో కుమిలిపోతున్నారు. అలాంటి దృశ్యాన్ని చూసిన తల్లి గుండెలు పగులుతూ నా బిడ్డ చనిపోయాడా అని వెళ్ళాల్సిన తల్లి చాలా నిమ్మలంగా అడుగులో అడుగేసుకుంటూ వెళ్తుంది. అక్కడ మార్చురీ దాంట్లో అందరినీ చూసింది. ఆ శవాల కొట్లో ఉన్న ప్రతి ఒక్క శవాన్ని చూసింది. అక్కడ తన బిడ్డ లేడు. ఇంకా వెళ్ళి తన బిడ్డ పనిచేస్తున్న అధికారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడింది. అయ్యా, మీరు ఇలా టెలిగ్రామ్ పంపించారు, నా బిడ్డ చనిపోయాడని టెలిగ్రామ్ పంపించారు, కానీ నా బిడ్డ చనిపోలేదయ్యా, నా బిడ్డ చనిపోడు ప్రభా. దేవుడు నాకు ఆ బిడ్డని వాగ్దానం ఇచ్చింది, నేను నమ్ముచున్నాను, నా బిడ్డని బ్రతికే ఉంచాడని నేను నమ్ముచున్నానయ్యా అని చెప్పింది. అది చూసి అధికారుల్లో ఒక ఆయన, మా తల్లి నీకు ధన్యవాదాలమ్మ, నీ బిడ్డ చనిపోలేదు, మేము వేరే వాళ్ళకు పంపించాల్సిన టెలిగ్రామ్ నీకే పంపించామమ్మా, మమ్మల్ని క్షమించండమ్మా, మీరు ఎంతో బాధపడి భయపడి ఇక్కడికి వచ్చి ఉంటారమ్మా అని చెప్పాడు. కానీ ఆ తల్లి, నేనేం బాధపడలేదు, నేనేం భయపడలేదు, నా బిడ్డ చనిపోలేదని నాకు తెలుసు, నా బిడ్డ మనుషుల అండ చూసుకొని రాలేదు, నా బిడ్డ దేవుణ్ణి తీసుకొని వచ్చాడు, నా బిడ్డ ఎలా చనిపోతాడు దేవుడు నాకు చెప్పలేదు, నీ బిడ్డని తీసుకెళ్తాను నాకు చెప్పలేదు, నేను నమ్మను, నా బిడ్డ శాశ్వత కాలం ఉంటాడని దేవుడు వాగ్దానం ఇచ్చాడు, సజీవ కాలం నీతో ఉంటాడని దేవుడు నాకు వాగ్దానం ఇచ్చారు. అలాంటిది మీరు తప్పు చేస్తారు, కానీ నా దేవుడు నమ్మదగినవాడు, ఎప్పుడూ తప్పు చేయడు అని చెప్పింది. అది చూసిన అధికారులు ఎంతో షాక్ అయ్యారు. ఏంటి తల్లి ఎంత ధైర్యంగా ఉందేంటి, ఏమో నమ్ముకున్న దేవుడు ఎంత నమ్మకస్తుడా, ఎంత న్యాయంగా ప్రవర్తించేవాడు, నా దేవుడు అన్యాయస్తుడు కాదు అని చెప్తుంది, ఎందుకు అంత గ్యారంటీగా ఎలా చెప్తుంటాను అని చాలా ఆశ్చర్యపోయాడండి. కొన్ని రోజులకి తన బిడ్డ తల్లి కలిశారు. మళ్ళీ ప్రార్థనా ధూపంతో ఆ బిడ్డని ఆర్మీకి పంపించేది, తను క్షేమకరంగా అక్కడి నుంచి వచ్చేవాడు. దీన్ని బట్టి మనకేమర్థమైంది, ప్రియ సహోదరుడా సహోదరి, మనం కూడా ఆ తల్లిలాగే దేవుడు చేస్తాడు అని నమ్ముచున్నామా? ఏదన్నా శోధన రాగానే, వేదన రాగానే, బాధ రాగానే కృంగిపోయే స్థితిలో ఉన్నామా? ఒక్కసారి నిన్ను నువ్వు సరి చేసుకో. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఆ తల్లిలాగా నాకు దేవుడు చేస్తాడు అనే ధైర్యంతో ఉన్నావా? లేక ఇది ఇలా జరిగింది, టెలిగ్రామ్ రాగానే వామ్మో నా బిడ్డ చనిపోయాడేమో అనే స్థితిలో ఉన్నామా? లేదు, దేవుడు అన్యాయస్తుడు కాదు, నా బిడ్డ చనిపోడు అనే ఆ తల్లిలాగా గట్టి నమ్మకంతో ఉన్నాము. ఒక్కసారి మనల్ని మనం సరి చేసుకుందాం. దేవుడు అన్యాయస్తుడు కాదండి, వాగ్దానం ఇచ్చినవాడు, నమ్మదగినవాడు. నీ విశ్వాసాన్ని బట్టి నీకు క్రియలు జరుగుతాయని చెప్తున్నాడు. నువ్వు అవిశ్వాసంలో ఉన్నావా? విశ్వాసంతో ఉన్నావా? నిన్ను నువ్వు సరి చేసుకోవాలి. విశ్వాసం నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్తున్నాడు. దేవుడు చేస్తాడని నువ్వు నమ్ము, అవిశ్వాసాన్ని తీసేయి.
అపవిశ్వాసాన్ని కలిగిస్తున్న సాతాను కంచె కాపుదల తెంచెయ్యి. దేవుడి కంచె మాత్రమే ఉంచుకో. హల్లెలూయా. దేవుడి పేరిట మీ అందరికీ వందనాలు. హల్లెలూయా. ఈరోజు ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలుగా నేను చేసే భక్తి ఎలా ఉంది? ఏదన్నా అవిశ్వాసం రాగానే ఇది దేవుడు చెయ్యడు అనే అవిశ్వాసంతో కృంగిపోతున్నాడా? అలా అనుకోవద్దు ప్రియ సహోదరుడా, సహోదరి. ఇది దేవుడు చేస్తాడు. నమ్మిన వారు ధన్యులని చెప్తున్నాడు దేవుడు. మీరు నమ్మాలి. మనం నమ్మితేనే దానికి దేవుడు చేసే అద్భుత కార్యం మనం చూస్తాం. సాతాను అపవాది మనల్ని ఇది జరిగిందిగా, ఈ కీడు వచ్చిందిగా, ఇంక నువ్వెందుకు దేవుని నమ్ముతున్నావు అని ఎంతో శోధిస్తాడు. కానీ మనం అలా వాడి సాతాను మాటలు వినేవారిలాగా ఉండకూడదు. ఇది దేవుడు నాకు చేస్తాడు, ఇది దేవుడు నాకు చేస్తాడు, ఈ కార్యం దేవుడు నా జీవితంలో తప్పకుండా చేస్తాడని మనం నమ్మాలి. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే కదా. దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఆ తల్లి వలె నమ్ముచున్నావా? లేక అపవాది మాటలు వింటూ కృంగిపోతున్నావా?